నా షో నా ఇష్టం అనే మన చంటి ఇప్పుడు నా స్క్రిప్ట్ నా ఇష్టం అంటున్నాడు. అసలు తనకు అంతగా ఇష్టమైన స్క్రిప్ట్ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం తిరవని కుంటి తలపుల ద్వారం వాన దారాలే పంపుతున్నది ఆకాశం. ఆహా రోసి, మనం 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. సమస్య లేదు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాల్సిందే. ఐ లవ్ యూ. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోవాల్సిందే. మనం ఏంటి పెళ్లి ఏంటి పెళ్లి అని అడుగుతావేంటి? ఆ ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాక ప్లీజ్ ఏంటి అర్థం చేసుకో. మా నాన్న నీతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నువ్వు నాతో కోర్టులో తిరిగినప్పుడు మీ నాన్న అడిగి తిరిగావా? బేగపై ఐస్ క్రీమ్ తిరిగినప్పుడు మీ నాన్న అడిగి తిరిగావా? నా మీద బైక్ తో తిరిగినప్పుడు మీ నాన్న అడిగావా? మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అది కాదు ఏంటి, ప్లీజ్ అర్థం చేసుకో. మా నాన్న పెళ్లి చేసుకోవడానికి 7 తరాలు చూసి మరి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. అంతెందుకు, నిన్న కాదు మొన్న కుక్క పిల్లని తీసుకోవడానికి కూడా 7 తరాలు చూసి మరి కుక్క పిల్లని కొన్నాడు తెలుసు. అంటే కుక్క పిల్లను నేను ఒకటేనా? అది సర్లే కానీ రేపు మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఇదే హోటల్లో ఇదే ప్లేస్ లో మన పెళ్లి విషయాలు మాట్లాడు. సరే, అమ్మా నాన్న అంటే మరి అమెరికాలో ఉంటారు, వాళ్ళని తీసుకోవడం కష్టం. నా కోసం ఇది కూడా చేయలేవా? అంటే ఇప్పుడు అమ్మా నాన్న అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సరే, నువ్వు తీసుకొచ్చాను, నేను వెళ్తాను. బాయ్. లేట్ అవుతుంది, డాడీ తిడుతుంది, నేను వెళ్తాను. అంతేనే మీ ఆడవాళ్ళంతా అంతే. మగాడితో తిరిగేటప్పుడు పర్మిషన్లు తీసుకోరు, ఐస్ క్రీమ్ తిరిగేటప్పుడు పర్మిషన్ తీసుకోరు, బైక్ మీద తిరిగే పర్మిషన్ తీసుకోరు. ఇలాంటప్పుడే పర్మిషన్ రాదు. బాబు 3 రోజులు బాబు అన్నం తినక. బాబు నా కొడుకులాగున్నావు బాబు. బాబు నా కొడుకు. ఏమన్నా? నా కొడుకులాగా ఉన్నావు నువ్వు. కొడుకులాగా? బాబు దీని మొగుడువా? అవును బాబు. బాబు బాబు 500 ఇస్తా. ఒక రోజు యాక్ట్ చేస్తారా? ఇస్తారా? చేస్తాం బాబు. నోడు తిరుగు, ఇటు తిరుగు. ఏమైంది బాబు? ఏం లేదు, మీరు నాకు అమ్మా నాన్న నిజం కాదు. బాబునే ఒక గంట సేపు అమ్మా నాన్నలాగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ యాక్ట్ చేయాలి. ఓకేనా? చెరువు 500 ఇస్తా. ఏమన్నా తేడాలు వచ్చాయా చిప్పలు తెగిపోతాయి బాబు. సరేనా? ఓకే బాబు. ఇదే టైం. ఓకే బాబు. రేపు పొద్దున్న బాబు సూట్లు వేసుకోండి. బాబు వచ్చేయండి. అలాగే బాబు. వాట్ ఈస్ దిస్ బేబీ? నీకు తెలుసు కదా నేను లండన్ లో ఎంత బిజీగా ఉంటాను. నీ పెళ్లి అన్నావు, ఏంటి ఇంతసేపు ఏంటి? వచ్చేస్తూ ఉంటారు నాన్న. ఏంటి వస్తారు? హలో అంకుల్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ యువర్ డాటర్స్ లవర్ ఎక్సెట్రా. యా, దిస్ మై మామ్ అండ్ డాడ్ కేమ్ ఫ్రమ్ అమెరికా. హాయ్. వాట్ ఈస్ దిస్ బాబ్? అమెరికాలో ఎదుటి వాళ్ళని బాబు అని పిలుస్తారు. అయ్యా ఓకే, మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు? సాయిబాబా పంజాగుట్ట పెద్దమ్మ గుడి. అంటే ఇవన్నీ ఉంటాయి నాన్న అమెరికాలో. అయ్యా బాబు, కట్నం కింద మీకు ఏం కావాలి? బాబు మాకు కట్నం కింద అది చెప్పండి. అంటే చూడండి, నా కూతురికి తర్వాత పెళ్ళైన తర్వాత ఇది కూడా అదే కాదు, నా దగ్గర సో మెనీ క్రోర్స్ ఉన్నాయి. తర్వాత కట్నం గురించి ప్రాబ్లం రాకుండా పిల్లలకు 2 దుప్పట్లు కావాలి, 2 చెడ్డీలు కావాలి. బేబీ అనాథకి మేము సేవలు చేస్తుంటాం. అమెరికాలో అమెరికాలో సూపర్. మీరు అనాథులకి ఇంత సేవ చేస్తే రేపు ఉదయం నా కూతురు మీ ఇంటికి వస్తే బేబీ రియల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బాబు నువ్వు ఇటు తిరిగి మాట్లాడినా. అయ్యా బై ది బై, వాట్ ఈస్ యువర్ హాబీస్? పాటలు బాగా పాడతామండి. ఓ, ఐ లవ్ మ్యూజిక్. ప్లీజ్ 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 నా కోసం ఒక్క సాంగ్. నడిరే జాముల్లో నిన్ను చేరాందికి వచ్చిన నడిరే జాములో. మీరు గన్ను లాంటి కన్నులున్నా జున్ను లాంటి పిల్లరా, గన్ను లాంటి కన్నులున్నా జున్ను లాంటి
ఓకే ఫుడ్ తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, అదే చూసిన చాలా సేపు అయింది, తింటారా లేదా అని అడుగుదామని వచ్చి. I want 2 veg burgers. You want chicken burger, burger? Nana. 2 chicken burger, 1 veg burger. By the way, what you want? బాగా కాల్చిన మసాలా దోశని కింద వేస్తారు ఇడ్లీ. ఇదిగో కొబ్బరి చెట్టు. అలాంటి వద్దు, ఆయిల్ ఎక్కువ వేస్తే హెల్త్ పాడవుతుందని ఓన్లీ కాంటినెంటల్ ఫుడ్. యా కాంటినెంటల్ యా యా Absolutely. యా 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 చూడు చంటి, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి. తప్పకుండా. మీరు చెప్పండి, మా అమ్మాయిని మీ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారు? బాబు అది మామూలు శివా బాబు. ఫుడ్ వచ్చేసింది. అరే, అదేంటది? ఏకిగా తినద్దురా, ఏకిగా తినద్దు, మామూలుగా తినండి. By the way, నాకు లండన్ లో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అది మీరే చూసుకోవాలి. Yeah, తప్పకుండా. ఆ ఫ్యాక్టరీ దగ్గర ఒకవేళ మీకు గానీ జాబ్స్ ఇస్తే ఏం జాబ్స్ చేస్తారు? వాళ్ళకి ఏమీ వద్దు, హెల్త్ బాగాలేదు పాప, పెద్దవాళ్ళు కదా. మీరు- పెద్దవాళ్ళు అంకుల్, మీకు పెద్ద ఫ్యాక్టరీ. పెద్దవాళ్ళని చెప్పాను కదా అంకుల్. ఫింగర్ బాల్. Give me this one. I know this. Oh no. Laughing. లాఫింగ్ కాదు, యాక్చువల్ గా తీసుకెళ్ళినా. మీకు తెలీదా అంకుల్? ఏంటంటే అన్నం తినేసిన తర్వాత ఫింగర్ బౌల్ లో నిమ్మకాయ ఉంటుంది చూసారా, అలాంటి నిమ్మకాయ కొట్టి తిన్నది అరిగిపోతుంది. లెమన్ ఆయిల్. అయ్యా యా అయ్యా నేను ఎక్కడ చదవలేదే. తెలీదా? నీకు తెలుసా? మీ నాన్నకి తెలీదా? Just a minute. చూసానని చెప్పాను. మొన్న కొబ్బరికాయ చెక్క దగ్గర కూడా నువ్వు అలాగే చేసావు. ఇదో ముందు కాసులు చూసి నిన్ను నలిపేస్తాను రా. మామూలుగా ఉండదు అక్కడ. ఇండియాలో డబ్బులు కింద పడితేనే అంటే కింద పడద్దు అని వాళ్ళ ఉద్దేశం. డబ్బునే ఇలా చూసుకున్నారంటే డబ్బు తెచ్చే మీ అమ్మాయిని ఇంకెలా చూసుకుంటారు? Baby! Really, I'm very, very, very proud of you, my daughter. Very proud of you. By the way, నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు లండన్ ఫ్లైట్ చూసుకోండి వెళ్ళి. నేను ముందే చెప్పాను. చిచ్చి, నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు. అడుగు తినే అమ్మ నాన్నని డూపని తీసుకొచ్చి మా నాన్నని మోసం చేస్తావా? నువ్వు మా నాన్నని మోసం చేస్తావేమో కానీ నన్ను మోసం చేయలేవు. ఇంత చీటర్ ఏంట్రా నువ్వు? ఇడియట్. అయ్యో అదేంటది? నాదని చెప్పాను. వెంకటలక్ష్మి జడ్జెస్ ఏమంటారు? చంటబ్బాయి స్కిట్ ఎలా ఉంది? చంటి బాగా చేసావు, చంటి బాగా ఎంటర్టైన్ చేసావు. భాస్కర్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ సుధాకర్ నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. స్కిట్ ఎరగొట్టేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు? సో మై ఫేవరెట్ చంటి, ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు. నోరు తెరిస్తే మాటలు అలా వరదలా వచ్చేస్తుంటాయి. సో వాయిస్ తోనే కామెడీ జనరేట్ చేస్తావు కాబట్టి ఎప్పుడు నాకు ఫన్నీగా అనిపిస్తుంది. స్కిట్స్ అన్ని బాగా అనిపిస్తుంది. అండ్ సుధాకర్ డాన్స్ అంటే ఎనక తీస్తాడు కానీ డైలాగులు అంటేనే కొంచెం మర్చిపోతాడు. అయినా కూడా స్కిట్ కి హెల్ప్ఫుల్ గానే ఉంటాడు, ఎప్పుడు మైనస్ గా అయితే ఉంటాడు. నైస్.